నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు. తాళపత్ర గ్రంథాలకు సంబంధించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించడం కోసం ఎల్ రమేష్ గారి శిష్యులు శివ గారు మరి మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అయితే శివ గారు మీరు తమిళనాడు నుంచి వచ్చారు కదా, చక్కగా తాళపత్ర గ్రంథాలు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అందరికీ కూడా. అయితే అసలు ఏముంటుంది ఈ తాళపత్ర గ్రంథాలలో? అంటే అప్పటి నుంచి రాసున్నవే ఇంకా అవి ఉన్నాయంటారా? ఒకసారి ఏముంటుంది అసలు నాడి చూడడం అంటే ఏంటంటే అమ్మా, పురాణ కాలంలో రిషిల్ రాసియ తాటాకు తాళపత్ర గ్రంథంలో అప్పుడు కాలంలో రాసి పెట్టి. అసలు నాడి చూడడం మామూలు చూడే తేడా ఏంటంటే, మామూలు చూడడం అంటే పేరు ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఉండే మాత్రం చెప్పబడతారు. అసలు నాడి చూడడం అంటే ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ పేరు వివరాలు ఏమీ అవసరం లేదమ్మా. ఆడవాళ్ళు అయితే ఇడం చెయ్యి, మగవాళ్ళు అయితే కుడిచి, ముందు వాళ్ళుడి వేలుముద్ర మనకి ఇవ్వాలి. ఇచ్చే తర్వాత పురాణ కాలంలో రాసియ తాటాకు తాళపత్ర గ్రంథం ఉంటుంది. అప్పుడు వాళ్ళకి సంబంధించిన తాళపత్ర గ్రంథం వెదికి దాంట్లో వాళ్ళుడి కరెక్ట్గానే వివరాలు మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళుడి భవిష్యత్తం చెప్పబడుతున్నాం. అది ఒక 16 చాప్టర్గా తాళపత్ర గ్రంథంలో రాసి పెట్టారు. అప్పుడు ఫస్ట్ చాప్టర్ ఏంటంటే వాళ్ళుడి వేలుముద్ర ప్రకారం చెప్పారు. అప్పుడు రెండవది చాప్టర్ ఏంటంటే కుటుంబం గురించి చెప్పేది, వాక్ ధనం ఫలితం గురించి చెప్పేది రెండవది చాప్టర్. అప్పుడు మూడవది చాప్టర్ ఏంటంటే తోడపుట్టిన వాళ్ళు, తోడపుట్టిన వాళ్ళ వల్ల వాళ్ళుడి జీవితం ఎలా ఉండుతుంది, తోడపుట్టిన వాళ్ళ భవిష్యత్తం ఎలా ఉండుతుంది చెప్పేది మూడవది చాప్టర్ అమ్మ. నాలుగవది చాప్టర్ ఏంటంటే తల్లిగాడ ఆయుష్, తల్లిగాడ ఆయుష్ పరంగా వాహనం యోగం ఎలా ఉండుతుంది గురించి చెప్పేది నాలుగవది చాప్టర్ అమ్మ. ఐదవది చాప్టర్ ఏంటంటే సంతానం, ఎంతమంది సంతానం పుడతారు, సంతానం వాళ్ళుడి భవిష్యత్తం ఎలా ఉండుతుంది గురించి చెప్పేది ఐదవది చాప్టర్ అమ్మ. ఆరవది చాప్టర్ ఏంటంటే మన జీవిత కాలంలో మనకి ఎటువంటి రోగాలు, శత్రువాళ్ళు, కోర్టు కేసు గురించి చెప్పేది ఆరవది చాప్టర్ అమ్మ. ఏడవది చాప్టర్ ఏంటంటే ఎప్పుడు వివాహం అవుతుంది, ఎటువంటి దిశ నుంచి వస్తారు, వివాహం గురించి చెప్పేది ఏడవది చాప్టర్ అమ్మ. ఎనిమిదవ చాప్టర్ ఏంటంటే మన జీవిత కాలంలో మనకి ఎటువంటి గండాలు వస్తుంది, ఎటువంటి సమస్యల గురించి, ఆయుష్ గురించి చెప్పేది ఎనిమిదవ చాప్టర్ అమ్మ. తొమ్మిదవ చాప్టర్ ఏంటంటే తండ్రి గారు ఆయుష్, తండ్రి గారు ఆస్తి పరంగా ఎలా ఉంటుంది, గురువు ఉపదేశం, ఎటువంటి గుడికి పోవాలి, ఆలయ దర్శనం ఎలా ఉంటుంది గురించి చెప్పేది 9వ చాప్టర్ అమ్మ. 10వ చాప్టర్ ఏంటంటే మనకి ఎటువంటి ఉద్యోగం, జాబు, వ్యాపారం ఏది చేస్తే మనకు బాగుంటుంది గురించి చెప్పేది 10వ చాప్టర్ అమ్మ. 11వ చాప్టర్ ఏంటంటే మన జీవిత కాలంలో మనకి ఎటువంటి ద్వారా మనకు లాభాలు వస్తుంది, రెండవది వివాహం గురించి చెప్పేది 11వ చాప్టర్. 12వ చాప్టర్ ఏంటంటే అమ్మ మన జీవిత కాలంలో ఎటువంటి ఖర్చులు వస్తుంది, ఇతర దేశ యోగాలు మనకి ఎలా ఉంటుంది 12వ చాప్టర్ అమ్మ. 13వ చాప్టర్ ఏంటంటే మన పూర్వ జన్మంలో ఎక్కడ పుట్టియాము, ఏ పాపకర్మం చేసాం, దానివల్ల ఈ జన్మత్తులో ఏ గుడికి వెళ్ళాలి, ఏ దర్శనం చేసుకోవాలని చెప్పేది 13వ చాప్టర్. 14వ చాప్టర్ ఏంటంటే మన ఏ దేవుడి మంత్ర పూజ పునస్కారం జపం చేసుకోవాలి, మనకు ఉండే సమస్యలు పోవటానికి పూజ గురించి చెప్పేది 12వ చాప్టర్ అమ్మ. తమరుడి జీవితంలో ఇంకా రాబోయే కాలంలో 15వ చాప్టర్ ఒకటి ఉంది, మనకి ఎటువంటి రోగాలు ఉంది, ఆ రోగాలకి ఎక్కడ మందులు దొరుకుతూ గురించి చెప్పేది 15వ చాప్టర్. 16వ చాప్టర్ ఏంటంటే మన జీవిత కాలంలో ఏ బుద్ధి ఏ దిశ నడుస్తుంది, పొలిటికల్ గురించి చెప్పేది 16వ చాప్టర్ అమ్మ. 16వ చాప్టర్గా తాళపత్ర గ్రంథంలో రాసి పెట్టారు. దాని ప్రకారం వాళ్ళుடைய భవిష్యత్తం తెలుసుకోవటానికి కుదురుతుంది. అంటే పొలిటికల్ గా అన్నారు లాస్ట్. ప్రతి మనిషికి ఏం పొలిటికల్ గా వెళ్ళాలని ఉండదు, కానీ ఉందా లేదా అనేది కూడా అది ఉందా లేదని తెలుసుకోవచ్చు అమ్మా. అంటే ఉంటే ఏ పొజిషన్ పోగలుగుతారు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అవునమ్మా, అది పెద్ద పొజిషన్ పోతారా, లేదా చిన్న లెవెల్ కి పోతారా, వాళ్ళు ఎప్పుడు పోతారు, ఏ వయసులో పోతారు, మొత్తం దానిలో ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు తెలుసుకోవచ్చు. ప్రతి మనిషికి జీవితంలో ఏమేమి కావాలో అన్ని కూడా రాసిస్తుంది, అన్ని రాసి పెట్టి. ఓకే, ఇది మీకు అంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? ఇది ఏంటంటే తమిళనాడులో వైదీశ్వరం కోవిల్ అంటారమ్మా. అక్కడ వైదీశ్వరం కోవిల్లో మన గురువు ఉంటారు, ఎల్ రమేష్ స్వామి ఉంటారు, వాళ్ళోడే శిష్యులు అనమాట. వాళ్ళ ద్వారా మనం నేర్చుకుని ఇక్కడ హైదరాబాద్ ఉన్నారా ఇప్పుడు స్వామి ఉన్నారు. సో వాళ్ళ శిష్యులు మీరు మీ ద్వారా పారంపర్యంగా చేస్తున్నారు, ఆయన పారంపర్య కొనసాగుతూ ఉంది. సో చాలా మందికి ఇష్టమైన సబ్జెక్ట్, ఎందుకంటే చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, ఓకే, ఏం తెలియదు మన గురించి, ఒక నేమ్ కూడా నక్షత్రం బట్టి పెట్టారో లేదో తెలియదు. సో ఒక వేలి ముద్రతో అన్ని తెలుసుకోవచ్చు. సో వేలి ముద్ర అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి చాలా సులభంగా నేర్పిస్తారు. ఓకే, అంటే దీన్ని ఇలానే చూడాలి, దీనికి ఏమైనా నియమ నిష్టలు ఉంటాయంటారా? ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చా? పర్టికులర్ కొన్ని రోజుల్లోనే చూడాలి? ఏంటంటే నాడి చూడడం అంటే
ఏంటంటమ్మా ఈ వయసు కాలంలో ఈ మనిషి తెలుసుకోవాలని విధి ప్రాప్తం ఉంటుందమ్మా, అందరికీ దొరకదనమాట. దొరికిందనుకోండి వాళ్ళ భవిష్యత్తు మొత్తం తెలుసుకోవచ్చు. ఒకవేళ దొరకలేదనుకోండి కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత తాళపత్రం దొరికిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఇప్పుడు ఏం నడుస్తుంది, ఏం నడవకపోతుందో, ఆయుష్ కాలం ఎప్పటి వరకు ఉంది, మొత్తం డీటెయిల్స్గా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే చాలా మందికి మైల ఉంటుంది, ఏలి నాటి సంవత్సరికాలు ఇంకా అవ్వవు, అలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలనుకుంటారు. అందరికీ తెలుసుకోవటం అందరికీ రాసి పెట్టి ఉన్నారు, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి అందరికీ. దీనికి ఏం నియమ నిష్టలు ఈ టైంలో తెలుసుకోవాలి అటువంటిది ఏం లేదమ్మా, అటువంటిది ఏం లేదు. ఎప్పుడైనా సరే ఇవ్వచ్చు, వేలుముద్ర ప్రకారం ఎవరైనా తెలుసుకోవచ్చు. ఓకే, చాలా సంతోషం అండి, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎస్, చూసారు కదండి, మరి తాళపత్ర గ్రంథాల ద్వారా మనం చక్కగా మన జాతకానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, మన జన్మ ఏంటి, గత జన్మ ఏంటి, ఈ జన్మలో గతంలో మనకి ఏం జరిగిందో ఎలాగో మనకి తెలుసు, బట్ చెప్తారు. అండ్ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ కూడా చక్కగా మన ప్రెడిక్షన్ ఇచ్చేస్తారు. సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి, తాళపత్ర గ్రంథాల ద్వారా చక్కగా మనకి మంచి రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. నమస్కారం.